హాయ్ గైస్, ఇవాళ పన్నీర్ రైస్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. పన్నీర్ని నేను షాప్లో తీసుకొచ్చాను, ఫ్రెష్ పన్నీర్ అనమాట. సో పీసెస్ లాగా కట్ చేసుకొని దాంట్లో కారం, ఒక 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇలా లైట్గా కలుపుకోవాలి. మెల్లగా కలుపుకోవాలి, ఎందుకంటే పీసెస్ అనేటివి ఇట్లా విరిగిపోతాయి కాబట్టి పన్నీర్వి కొంచెం లైట్గా ఇలా నేను చూపించే విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బొగాన తీసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్. ఇప్పుడు పట్టా, సాజీరా, గరం మసాలా యాడ్ చేసుకొని ఇలాచి అండ్ బగారా ఆకుని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg రైస్ చేస్తున్నాను. పన్నీర్ రైస్ కోసం నేను ఇక్కడ బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను 1/2 kg రైస్ని కుక్ చేస్తున్నాను కాబట్టి. ఇందులో సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మూత పెట్టి. అంతవరకు ఇంకొక స్టవ్ పైన ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్. ఇందులోనే కొంచెం బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ